హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. నువ్వుల లడ్డు తయారు చేసుకోవడం. ఇది మనకి వయసుతో సంబంధం లేకుండా పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకొక లడ్డు తింటే కనుక హెల్త్కి చాలా మంచిదండి. మనకి ఒంటికి బ్లడ్ బాగా పడుతుంది. అంతేకాకుండా బోన్స్ గట్టిపడి స్ట్రాంగ్గా కూడా తయారవుతాయి. ఇప్పుడు లడ్డుని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1 కప్పు తెల్ల నువ్వుల్ని యాడ్ చేయండి. వీటిని మనం మీడియం ఫ్లేమ్ మీదనే దోరగా వేయించాలండి. మనకి నువ్వులు అనేటివి సరిగా వేగకపోతే లడ్డు పచ్చివాసన వస్తుంది. అంతేకాకుండా చేదుగా కూడా ఉంటుంది. ఇలా వేయించుకున్న నువ్వుల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లం, 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసి మనకు బెల్లం బాగా కరిగి పాకం రావాలండి. మనకి ఇక్కడ 1 కప్పు నువ్వులకి 1 కప్పు బెల్లం అనేది సరిపోతుంది. మనం ఎంత నువ్వులు తీసుకుంటే అంత బెల్లం తీసుకోవాలండి. ఇక్కడ పాకం చెక్ చేస్తే కనుక మనకి తీగలాగానే ఉంటుంది. దీన్ని 2 నిమిషాలు ఉడికించుకొని మరొకసారి చెక్ చేయండి. ఇక్కడ మనకు పాకం అనేది ఉండలాగా ఫామ్ అవుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆపేసి ఈ పాకంలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి నువ్వుల్ని యాడ్ చేయండి. ఇక్కడ పాకం వేడిగా ఉన్నప్పుడే నువ్వుల్ని బాగా కలపాలండి. ఇలా కలపడం వల్ల నువ్వులు బెల్లం పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంతకుముందు వీడియోలో ప్రోటీన్ లడ్డు, అలాగే రాగి లడ్డు, పెసర లడ్డు అప్లోడ్ చేశానండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. ఇలా కలుపుకున్న దాన్ని చల్లారడానికి ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకొని మనం నువ్వుల మిశ్రమాన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది మనకి పూర్తిగా చల్లారకూడదండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే మనకి లడ్డూలను చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొద్దిగా తీసుకొని లడ్డూల్లో చేసుకోవాలి. మనం ఇక్కడ వాటర్ అప్లై చేసైనా లడ్డూలను ప్రిపేర్ చేయొచ్చండి. మనం వాటర్ అప్లై చేసుకుని లడ్డూలు ప్రిపేర్ చేస్తే కనుక లడ్డు అనేది తొందరగా పాడవుతుంది. నెయ్యిని అప్లై చేసుకుని లడ్డు చేసుకుంటే కనుక మనకి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది. ఇలాగే లడ్డూలు అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న లడ్డూలని మనం 10 నిమిషాలు గారికి ఆరబెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోరేజ్ చేసి పెట్టుకుంటే కనుక మనకు 20 డేస్ వరకు కూడా లడ్డూలు అనేటివి ఫ్రెష్గానే ఉంటాయండి. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా మీకు వస్తాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి.